కొన్ని సంవత్సరాల క్రితం ఆద్య అనే అమ్మాయికి బ్రెయిన్ అండ్ కిడ్నీ రెండూ కంప్లీట్గా డెడ్ అవడంతో చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ అమ్మాయి బతకదు అని తెలిసి కూడా డాక్టర్లు ఆమె ప్రాణాలు పోకుండా ఉండేందుకు 5 రోజుల వరకు ఆర్టిఫిషియల్ వెంటిలేటర్ పైన ఉంచారు. అయితే డాక్టర్లు ఇదంతా చేసింది ఆ అమ్మాయిని కాపాడేందుకు కాదు, ఆ అమ్మాయి తల్లిదండ్రుల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు దోచుకోవడానికి. ఆ 5 డేస్ తర్వాత వెంటిలేటర్ తొలగించగానే ఆ అమ్మాయి చనిపోయింది. ఆమె మరణించగానే తన తల్లిదండ్రులకు హాస్పిటల్ నుంచి ఒక బిల్ వచ్చింది. అసలే కూతురు చనిపోయిందని బాధలో ఉన్న ఆ తల్లిదండ్రులు వచ్చిన బిల్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. బిల్ దాదాపు 15,79,000 రూపాయలు వచ్చింది. ఇదేదో ఫేక్ స్టోరీ అనుకోకండి. సెప్టెంబర్ 2017 గుర్గాంలోని ఫోర్టిస్ హాస్పిటల్ జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ ఇది. ఈ న్యూస్ పబ్లిక్లోకి రాగానే అక్కడి గవర్నమెంట్ ఈ విషయం పైన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఆ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏమిటంటే ఈ ఫోర్టిస్ హాస్పిటల్ మెడిసిన్స్ పైన దాదాపు 108% ఎక్కువగా డబ్బులు ఛార్జ్ చేస్తుంది. కేవలం మెడిసిన్స్ మీద మాత్రమే కాదు, ఇతర వస్తువులపైన కూడా దాదాపు 1737% ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, 1737% ఎక్కువగా. అంటే వీళ్ళు 1000 రూపాయల వస్తువుల్ని 17,000 రూపాయలకు అమ్ముతున్నారు. దీంతో నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ రంగంలోకి దిగి అక్కడ ఉన్న ఫార్మసీల పైన ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేసింది. వారి ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏమిటంటే కేవలం ఢిల్లీలోని ఈ ఫోర్టిస్ హాస్పిటల్ మాత్రమే కాదు, ఇలాంటి మరో 4 హాస్పిటళ్లు ఉన్నాయి. అందులో కూడా మెడిసిన్స్, డయాగ్నోస్టిక్స్, ఇతర వస్తువులపైన 1737% ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి, కేవలం ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని హాస్పిటల్స్లోనే ఇంత జరుగుతుంటే మన దేశంలో ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి? వాటిలో ఇలాంటి మోసాలు ఏ లెవెల్లో జరుగుతున్నాయి కావచ్చు. WHO రిపోర్ట్ ప్రకారం ప్రతి సంవత్సరం మన దేశంలో దాదాపు 35 లక్షల కంటే ఎక్కువ మంది హార్ట్ డిసీజ్ వల్ల చనిపోతున్నారు. అందుకే ఈ హార్ట్ డిసీజ్ని కంట్రోల్ చేయడానికి ప్రతి సంవత్సరం దాదాపు 2 లక్షల కంటే ఎక్కువగా స్టంట్ సర్జరీలు జరుగుతున్నాయి. ఇక్కడ స్టంట్ సర్జరీ అంటే బ్లడ్ క్యాపిలరీస్లో పేరుకుపోయిన రక్తాన్ని తిరిగి నార్మల్ అయ్యేలా ఒక మెష్ వైర్ని ఇన్స్టాల్ చేయడం. అయితే గవర్నమెంట్ డేటా ప్రకారం ఈ చిన్న మెష్ వైర్ని హార్ట్ వెయిన్స్లో ఇన్స్టాల్ చేయడానికి ప్రైవేట్ హాస్పిటళ్ళు దీనికి అయ్యే ఖర్చు కంటే దాదాపు 654% ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నారు. అంటే 1,00,000 రూపాయల సర్జరీకి దాదాపుగా 6.5 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఈ కాలంలో హాస్పిటళ్ళు సామాన్య ప్రజల్ని దోచుకుని చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నాయి. ఈ విషయం మనకు కోవిడ్ టైంలోనే బాగా అర్థమైంది. ఆ సమయంలో హాస్పిటల్లోని ఒక్క సింగిల్ బెడ్కి దాదాపు 50,000 రూపాయల వరకు ఛార్జ్ చేశారు. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే ఇంత జరుగుతున్నప్పటికీ మన గవర్నమెంట్ ఈ హాస్పిటళ్ల పైన ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? కొంపదీసి గవర్నమెంట్ కూడా ఇందులో ఏమైనా షేర్ ఉందా? ఈ హాస్పిటల్ మోసాల నుంచి బయటపడేందుకు ఏమైనా మార్గాలు ఉన్నాయా? ఇలాంటి అనేక విషయాల్ని మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గైస్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఈ హాస్పిటల్ మోసాల నుంచి బయటపడేందుకు ఒక మార్గం ఉంది, అదే హెల్త్ ఇన్సూరెన్స్. ప్రజెంట్గా మార్కెట్లో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసే కంపెనీలు చాలానే ఉన్నాయి. అలాంటి కంపెనీలో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ పాలసీ బజార్. వీళ్ళ దగ్గర 1 crore హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కేవలం 390 రూపాయలు పర్ మంత్ ప్రీమియంతో స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే షుగర్ పేషెంట్స్కి, ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉన్నవారికి అండ్ సీనియర్ సిటిజన్ కూడా వీళ్ళు కవర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కంపెనీ పేరు గుర్తుపెట్టుకోండి, దీని గురించి మనం తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా మనం ప్రైవేట్ హాస్పిటల్స్లో జరిగే మోసాల గురించి తెలుసుకుందాం. ఈ ప్రైవేట్ హాస్పిటల్లో జరిగే మోసాలు అర్థం చేసుకోవాలంటే మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసిన ఆద్య కేసుని డీటెయిల్గా తెలుసుకోవాలి. ఈ ఆద్య విషయంలో ఫోర్టిస్ హాస్పిటల్ ఆద్య తల్లిదండ్రులకు మెయిన్గా 4 విషయాల్లో మోసం చేశారు. నెంబర్ 1, ఆ అమ్మాయి ఎలాగో చనిపోతుందని తెలిసి కూడా డాక్టర్లు కావాలనే ఆమె ప్రాణాలు పోకుండా 5 రోజుల వరకు ఆర్టిఫిషియల్ వెంటిలేటర్ పైన ఉంచారు. ఈ ఆద్య తల్లిదండ్రులు తమ కూతుర్ని కోల్పోయిన బాధలో ఉన్నప్పటికీ 15,79,000 రూపాయల బిల్ వేసి వారిని మరింత బాధ పెట్టారు. నెంబర్ 3, మరో దారుణమైన విషయం ఏమిటంటే ఆద్య కండిషన్ ఎంత సీరియస్గా ఉందంటే ఆమె చనిపోయిన తర్వాత తన బాడీ మొత్తం ఉబ్బిపోయింది. దాంతో పాపకు బట్టలు వేయడం ఇబ్బంది కావడంతో ఒక గౌన్ను తొడిగించి బాడీని తీసుకెళ్లారు. ఇక్కడ దారుణం ఏమిటంటే ఆ హాస్పిటల్ వాళ్ళు ఆ గౌన్ ఛార్జెస్ని కూడా బిల్లో వేశారు.
నెంబర్ 4, ఆద్య శవాన్ని తీసుకెళ్లేందుకు హాస్పిటల్ వాళ్ళు కనీసం అంబులెన్స్ కూడా ప్రొవైడ్ చేయలేదు. అంతేకాదు ఆ పాప యొక్క డెత్ సర్టిఫికెట్ని తల్లిదండ్రులకు ఇవ్వలేదు. దాంతో చేసేదేమీ లేక తల్లిదండ్రులు వేరే హాస్పిటల్ని ఆశ్రయించి అంబులెన్స్ని, డెత్ సర్టిఫికెట్ని అక్కడి నుంచి తీసుకున్నారు. ఇదంతా జరిగాక ఆ పేరెంట్స్కి హాస్పిటల్ పైన ఎవరికి కంప్లైంట్ చేయాలో తెలియక తమకు జరిగిన అన్యాయాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో సోషల్ మీడియాలో ఈ స్టోరీ వైరల్ కావడంతో పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులు దీని గురించి ఒక డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందిగా కోరాయి. ఆ తర్వాత దీనికి సంబంధించిన ఒక డాక్టర్ పైన కేసు కూడా ఫైల్ అయింది. ఆ సమయంలో హెల్త్ అండ్ వెల్ఫేర్ మినిస్టర్గా జేపీ నడ్డా గారు ఉన్నారు. ఆయన ఈ కేసుని ప్రత్యేకంగా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి ఆర్డర్ చేశారు. ఫోర్టిస్ హాస్పిటల్ పైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగానే మరోవైపు ఢిల్లీలోని మ్యాక్స్ హాస్పిటల్ నుంచి ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే ఢిల్లీ షాలిమార్ బాగ్లోని మ్యాక్స్ హాస్పిటల్లో కవలలు జన్మించారు. వాళ్ళు పుట్టిన వెంటనే పిల్లలు చనిపోయినట్టుగా డాక్టర్లు డిక్లేర్ చేశారు. దాంతో ఆ పిల్లల్ని కవర్లో చుట్టేసి పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లే దారిలో తల్లిదండ్రులకు ఒక శిశువు ఇంకా బ్రతికే ఉన్నట్టు తెలిసింది. దాంతో ఆ బేబీని పక్కనే ఉన్న ఒక నర్సింగ్ హోమ్లో అడ్మిట్ చేశారు. కానీ కొన్ని రోజులకే ఆ బేబీ మరణించింది. ఇక్కడ మ్యాక్స్ హాస్పిటల్ వాళ్ళు పిల్లల విషయంలో నిర్లక్ష్యం చేయకపోయి ఉంటే బహుశా ఆ బేబీ బ్రతికి ఉండేది. ఎందుకంటే డాక్టర్లు ఆ కవలలు చనిపోయారని చెప్పి డిక్లేర్ చేశాక వారిద్దరి బాడీలను ప్లాస్టిక్ బ్యాగ్లో చుట్టి ఇవ్వడంతో ఆ బ్రతికున్న పిల్లోడి కండిషన్ మరింత కష్టంగా మారింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఢిల్లీ గవర్నమెంట్ మ్యాక్స్ హాస్పిటల్ యొక్క లైసెన్స్ని క్యాన్సిల్ చేసింది. కేవలం ఈ 2 హాస్పిటల్స్ మాత్రమే కాదు, దేశంలో ఇంకా చాలా హాస్పిటల్స్ ఇలాగే నిర్లక్ష్యంగా ఉన్నాయి. మన దేశంలో ఈ హాస్పిటల్ బిజినెస్ ఎంత పెద్దది అంటే ఇండియా బ్రాండ్ ఈక్విటీ రిపోర్ట్ ప్రకారం 2022లో ఇండియన్ హెల్త్ కేర్ మార్కెట్ దాదాపు $349 బిలియన్. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే మన దేశంలో ఉన్న దాదాపు 70% హాస్పిటల్స్ని ప్రైవేట్ వాళ్ళే రన్ చేస్తారు. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా 63% బెడ్స్ని ఈ ప్రైవేట్ హాస్పిటల్సే ప్రొవైడ్ చేశాయి. దీంతో మన దేశంలోని హాస్పిటల్ మార్కెట్ని ప్రైవేట్ ప్లేయర్స్ ఎంతగా డామినేట్ చేస్తున్నారో క్లియర్గా అర్థమవుతుంది. అందుకే నేడు మెట్రో సిటీస్లో ఉండే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి మీ ఊర్లో ఉండే చిన్న చిన్న క్లినిక్లు కూడా ప్రజల్ని దోచుకుంటున్నాయి. నిజం చెప్పాలంటే మన దేశంలో ఉండే హాస్పిటల్ బిజినెస్ మోడల్ ఎంత వరస్ట్గా ఉంటుందంటే మన దగ్గర ఉన్న 90% హాస్పిటల్లా కాకుండా ఒక ప్రైవేట్ కంపెనీలాగా రన్ అవుతాయి. ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ ఒకరిద్దరి కంటే ఎక్కువ మంది పార్ట్నర్స్లో ఉండడం, అలాగే కొన్ని హాస్పిటల్స్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉండడంతో వీళ్ళ ఏకైక ఫోకస్ అండ్ గోల్ ఎక్కువగా డబ్బులు సంపాదించడం మాత్రమే. అయితే ఈ లాభాలు సంపాదించేందుకు ప్రతి హాస్పిటల్లో ఒక ప్రాపర్లీ కంట్రోల్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఈ మేనేజ్మెంట్లు తమ డాక్టర్లకు చెప్పేది ఒకటే, మీరు ఏదైనా చేసి హాస్పిటల్కి ఎక్కువగా లాభాలు తీసుకురండి అని. ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే కొన్ని రిపోర్ట్ల ప్రకారం హాస్పిటల్స్లో మేనేజ్మెంట్లు తమ డాక్టర్లకు ప్రతి నెల టార్గెట్లను ఫిక్స్ చేస్తాయి. అందుకే డాక్టర్లు ఆ టార్గెట్ని అచీవ్ చేయడానికి పేషెంట్లకు అవసరం లేని టెస్టులు, మెడిసిన్లు, కొన్నిసార్లు అయితే అవసరం లేని సర్జరీలు కూడా సజెస్ట్ చేస్తారు. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ తమ ఇన్వెస్టిగేషన్లో ఒక పేషెంట్ బిల్ని డీటెయిల్గా అనలైజ్ చేస్తే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి. ఒక పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన దగ్గర నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు హాస్పిటల్లో మెయిన్గా 4 విధాలుగా డబ్బులు కలెక్ట్ చేస్తాయి. అందులో నెంబర్ 1 ప్రొసీజర్ ఫీ. మీరు ఏదైనా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలంటే అందుకు ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుంది అండ్ ఆ ప్రొసీజర్కి మీరు కొంత ఫీ చెల్లించాల్సి ఉంటుంది. నెంబర్ 2 రూమ్ రెంట్ అండ్ వార్డ్ ఎక్స్పెన్సెస్. మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు మీరు ఏ రూమ్లో అయితే అడ్మిట్ అవుతారో ఆ రూమ్ అండ్ బెడ్కి రెంట్ పే చేయాల్సి ఉంటుంది. అది కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. నెంబర్ 3 కన్సల్టేషన్ అండ్ మెడికల్ సూపర్విజన్. మీరు హాస్పిటల్లో ఉన్న సమయంలో మిమ్మల్ని ట్రీట్ చేయడానికి వచ్చిన డాక్టర్ అండ్ నర్సుల సర్వీస్ పైన మెడికల్ సూపర్విజన్ పేరుతో అధిక మొత్తంలో ఫీజులు వేస్తారు. నెంబర్ 4 ట్రీట్మెంట్ ఫీ. ఇది అన్నిటికంటే పెద్దది అండ్ హాస్పిటళ్లకు ఇదే మేజర్ ఇన్కమ్ సోర్స్. ఈ ట్రీట్మెంట్ ఫీజు కూడా 3 రకాలు ఉంటుంది. 1 డయాగ్నోస్టిక్స్, 2 మెడిసిన్స్, 3 కన్స్యూమబుల్స్. ఇలా రకరకాలుగా ఛార్జీలు వేసి హాస్పిటళ్ళు మనల్ని విపరీతంగా దోచుకుంటాయి. అయితే అందరిలాగా మీరు ఈ హాస్పిటల్ చేతిలో మోసపోకుండా ఉండాలంటే ఒక దారి ఉంది, అదే హెల్త్ ఇన్సూరెన్స్. ఈ కాలంలో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్.
ఎందుకంటే ఇప్పటి హాస్పిటల్స్లో వచ్చే బిల్స్ని కట్టాలి అంటే మన ఆస్తులు అమ్ముకోవాలి. మార్కెట్లో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసే కంపెనీలు చాలానే ఉన్నాయి. అయితే అందరూ ఒకే విధమైన ఇన్సూరెన్స్ తీసుకోకూడదు. మీ రిక్వైర్మెంట్ని బట్టి మీకు సూట్ అయ్యే ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి బెస్ట్ చాయిస్ పాలసీ బజార్. వీళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్కి అప్ టు 25% వరకు డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. 1 crore హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కేవలం నెలకు 390 రూపాయల ప్రీమియంతోనే స్టార్ట్ అవుతుంది. అలాగే దీన్ని తీసుకోవడానికి ఎటువంటి మెడికల్స్ అవసరం లేదు. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల సెక్షన్ 80D ప్రకారం మీకు అప్ టు 75,000 రూపీ వరకు ట్యాక్స్ బెనిఫిట్ పొందవచ్చు. అలాగే 30 minutes క్లెయిమ్తో పాటు పాలసీ బజార్ మీకు ఒక డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ పాలసీ బజార్ మనకు సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే షుగర్ పేషెంట్స్కి అండ్ ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉన్నవారికి అండ్ సీనియర్ సిటిజన్కి కూడా వీళ్ళు కవర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే మీకు వీళ్ళ దగ్గర ఇన్సూరెన్స్ నచ్చకపోతే మీరు ఆ ఎగ్జిస్టింగ్ పాలసీ పైన రెన్యువల్ పే చేసి ఇంకో ఇన్సూరెన్స్ కంపెనీకి మారవచ్చు. ఇంతకన్నా బెస్ట్ సర్వీస్ ఇంకోటి ఉండదు. కాబట్టి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి పాలసీ బజార్ ద్వారా మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోండి. ఇక మన మెయిన్ టాపిక్లోకి వస్తే ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఒక డాక్టర్ తన టార్గెట్ని కంప్లీట్ చేయడానికి తన దగ్గర వచ్చిన పేషెంట్ని ఎలా మోసం చేస్తాడు, అతని నుంచి డబ్బుల్ని ఎలా దోచుకుంటాడో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక పేషెంట్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళగానే రిసెప్షన్ దగ్గర అతని నుంచి పెద్ద మొత్తంలో కన్సల్టేషన్ ఫీ తీసుకుంటారు. ఆ తర్వాత పేషెంట్ డాక్టర్ని మీట్ అయి అతని ప్రాబ్లమ్ని చెప్తాడు. దాంతో ఆ డాక్టర్ పేషెంట్ కండిషన్ని చూసి అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటాడు. అప్పుడు వెంటనే కన్సల్టేషన్ ఫీజుతో పాటు ప్రొసీజర్ ఫీ అండ్ వార్డ్ ఛార్జీలు అందులో యాడ్ అయిపోతాయి. ఇక ఫైనల్గా పేషెంట్ జేబు ఖాళీ చేసేది ట్రీట్మెంట్ ఛార్జెస్. ఇందులో డాక్టర్స్ అండ్ నర్సుల ఛార్జెస్తో పాటు మీ ట్రీట్మెంట్లో వాడే ప్రతి వస్తువు, అంటే డాక్టర్ వేసుకునే గ్లౌస్ దగ్గర నుంచి ఇంజెక్షన్ వేశాక వాడే కాటన్ బడ్ వరకు ప్రతి దానికి మనమే పే చేయాలి. అది కూడా వాళ్ళు అడిగిన రేట్లకు. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ ప్రకారం మన దేశంలో చాలా హాస్పిటళ్ళు పేషెంట్కి అయిన ఒరిజినల్ ఖర్చు కంటే 64% ఎక్కువగా బిల్స్ వేస్తున్నాయి. పైగా అది అక్కడితో అయిపోదు. ఈ డాక్టర్లు పేషెంట్లను మళ్ళీ నెక్స్ట్ వీక్ లేదా నెక్స్ట్ మంత్ చెకప్కు రావాలని చెప్తారు. అప్పుడు మళ్ళీ సెపరేట్గా బిల్ వేస్తారు. ఇక్కడ మెడిసిన్ల విషయంలో కూడా మనకు మోసమే జరుగుతుంది. చాలామంది డాక్టర్లు తమ ఇన్హౌస్ మెడికల్ స్టోర్ నుంచి మాత్రమే మెడిసిన్స్ తీసుకోమని చెప్పి పేషెంట్లకు చెప్తారు. ఒకవేళ మీరు తెలివిగా ఆలోచించి వాళ్ళు చెప్పిన స్టోర్ నుంచి కాకుండా తక్కువ రేటుకు వస్తుందని బయట మెడికల్ స్టోర్ నుంచి తీసుకువస్తే కొన్నిసార్లు డాక్టర్స్ మేము ట్రీట్మెంట్ చేయమని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా వీళ్ళు ఎందుకు చెప్తారంటే వాళ్ళకు కావాల్సింది డబ్బు, టార్గెట్ కంప్లీట్ చేయడం మాత్రమే. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, రీసెంట్గా నాకు తెలిసిన ఒక వ్యక్తి యొక్క నాన్నగారికి హార్ట్లో పెయిన్ రావడంతో దగ్గరలో ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. సిచ్యువేషన్ క్రిటికల్గా ఉండడంతో దురదృష్టవశాత్తు వాళ్ళ నాన్నగారు రాత్రి 2 గంటలకే చనిపోయారు. దాంతో అతను తన ఫాదర్ బాడీని మార్నింగ్ తీసుకెళ్దామని చెప్పి ఉదయం వరకు వెయిట్ చేశాడు. కానీ మార్నింగ్ ఒక హాస్పిటల్ స్టాఫ్ తన దగ్గరికి వచ్చి మీ నాన్నగారికి ట్రీట్మెంట్ కోసం ఈ మెడిసిన్స్ని యూజ్ చేశామని చెప్పి ఒక బిల్ని చేతికిచ్చారు. మొదట్లో అతనికి ఏమీ అర్థం కాలేదు. ఆ తర్వాత కోపంతో మా నాన్నగారు రాత్రి 2 గంటలుగా చనిపోతే మీరు ఎవరికి ట్రీట్మెంట్ ఇచ్చారని చెప్పి నిలదీశాడు. దాంతో పెద్ద గొడవ అవడంతో హాస్పిటల్ వాళ్ళు బిల్ని వెనక్కి తీసుకున్నారు. ఇలా కేవలం ఇతనితోనే కాదు, బయట చాలా మందితో జరుగుతుంది. ఈ కాలంలో హాస్పిటల్స్లో పేషెంట్స్ అడ్మిట్ అవ్వడంతోనే ఎక్కువ మొత్తంలో బిల్ వేయడం స్టార్ట్ చేస్తున్నారు. కానీ పేషెంట్ కట్టే బిల్కి హాస్పిటల్ ఇచ్చే ట్రీట్మెంట్కి ఏమాత్రం పొంతన ఉండదు. ఎంత డబ్బులు కట్టినా కూడా ఆరోగ్యం మాత్రం నయం అవ్వదు. కొన్ని మీడియా రిపోర్ట్ల ప్రకారం 2005 నుంచి 2015 వరకు కాస్ట్ ఆఫ్ హెల్త్ కేర్ దాదాపు 3 రెట్లు పెరిగింది. దానికి కారణం అన్రెగ్యులేటెడ్ ప్రైవేట్ హాస్పిటల్స్. ప్రైవేట్ హాస్పిటల్స్ పైన ఎలాంటి నియంత్రణ లేకపోవడమే దీనికి కారణం. నేడు మన దేశంలో ప్రజలు తమ వ్యాపారం, వ్యవసాయం కోసం చేసిన అప్పుల కంటే మెడిసిన్స్ కోసం, హాస్పిటల్ బిల్లుల కోసం చేసిన అప్పులే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికీ మన దేశంలో దాదాపు 8.4% జనాభా, అంటే దాదాపు 6.5 కోట్ల మంది హాస్పిటల్ బిల్లు కోసం అప్పైన వారు, హాస్పిటల్ బిల్లు కట్టలేక నిరుపేదలైన వారు ఉన్నారు. దీనికి రీజన్ ప్రైవేట్ హాస్పిటల్ల దోపిడీ. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, మన దగ్గర హాస్పిటళ్ళు ఇంత ఘోరంగా ఉన్నప్పుడు వాటిపైన గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోవట్లేదు అని. ఎందుకంటే మన రాజ్యాంగం ప్రకారం పబ్లిక్ హెల్త్ అనేది ఒక స్టేట్ సబ్జెక్ట్. అంటే
పబ్లిక్ హెల్త్పై ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ వేయాలి అనే విషయంలో పూర్తి అధికారం కేవలం రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే ప్రభుత్వాలే హాస్పిటళ్లతో కుమ్మక్కై జనాల్ని దోచుకుంటున్నాయి. మరికొన్ని రాష్ట్రాల్లో స్టేట్ గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్పై యాక్షన్ తీసుకుంటున్నాయి. కానీ ఎంతవరకు తీసుకుంటున్నాయి, వాటి వల్ల ఇంపాక్ట్ ఏముంటుందనేది ఎవ్వరికీ తెలియదు. మన దేశంలో పేద మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా ఉంటారు. వీళ్ళ జీతం నెలకు 20 నుంచి 30 వేలు మాత్రమే ఉంటుంది. నెలకు 20-30 వేలు సంపాదించే ఒక సాధారణ మిడిల్ క్లాస్ వ్యక్తి తన కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం వస్తే తన స్తోమతకు మించి హాస్పిటల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. తనకు వచ్చే డబ్బంతా హాస్పిటల్లో కట్టేస్తే ఆ తర్వాత కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించండి. మన ప్రభుత్వాలు ఎలాగో ఇలాంటి హాస్పిటల్స్ పైన యాక్షన్ తీసుకునేలా కనిపించట్లేదు. కాబట్టి మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం హెల్త్ ఇన్సూరెన్స్. కాబట్టి వెంటనే కింద డిస్క్రిప్షన్లో ఉన్న పాలసీ బజార్ లింక్ పైన క్లిక్ చేసి మీ అవసరానికి సూట్ అయ్యే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. లేదా ఈ కాలంలో హాస్పిటల్ బిల్స్ని కట్టాలంటే మన ఆస్తుల్ని అమ్ముకోవాలి. సో గాయస్, మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. మన దేశంలో ఉన్న హెల్త్ కేర్ సిస్టమ్ గురించి, మన హాస్పిటల్స్ గురించి మీరేమనుకుంటున్నారు? గవర్నమెంట్ వీటిపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది? మీరు ఎప్పుడైనా ఇలాంటి హాస్పిటల్స్ చేతిలో మోసపోయారా? ఆ హాస్పిటల్ ఎక్కడిది, దాని పేరెంట్ అనేది కింద కమెంట్లో చెప్పండి. అట్లీస్ట్ దాంతో అయినా ఇతరులు మోసపోకుండా ఉంటారు. అలాగే రాబోయే వీడియోలో మీరు ఏ టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అది కూడా కింద కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.